అతోటి లొల్లి బోళ్ళు ఎత్తేసుడు భరించలేక బయలవాడ. నేను ఒక్కదాన్నే ఇట్లున్నప్పుడు కంటి ఆపరేషన్ చేయించేది ఉంది అంటే ఏలుముద్రలు వేసేసింది అన్నిట్లో. అదేంటి, వాళ్ళు ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వెల్కమ్ టు ఆఖేరు న్యూస్. మేడం, మీ అబ్జర్వేషన్లో వృద్ధులు ఎదుర్కొంటున్న ఎక్కువ సమస్యలు ఏంటి అంటారు? గౌరవం ఇవ్వడం లేదు, వాళ్ళకి ప్రియారిటీ ఉండదు. ఒక పెద్ద విల్లా కట్టుకుంటాడు ఒక కొడుకు, పిల్లలు 2వ క్లాస్ చదువుతున్నా వాడికి ఒక బెడ్రూమ్ ఉంటుంది, కానీ తల్లిదండ్రులకు మాత్రం ఒక రూమ్ అనేది ఉండదు. ఇంకా గెస్ట్ రూమ్ ఉంటుంది విచిత్రంగా, కానీ ఇది ఉండదు. ఎంత సిల్లీ థింగ్స్ వస్తున్నాయంటే అండి, అది బాధపడాలా మనకి తెలియదు. కానీ ఇప్పుడు రీసెంట్గా ఒక 2 వారాల క్రితము మా అమ్మ నాన్న ఉంటే ఆ వాసనకే నా ఫ్రెండ్స్ వాళ్ళు రావడానికి ఇబ్బంది పడుతున్నారు అన్నాడు రీజన్. మీ అమ్మ నాన్నని మీరు ఎందుకు ఉంచుకోవట్లేదు అని అంటే వాళ్ళు చెప్పిన రీజన్, అమ్మ నాన్న ముసలితనంలో నుంచే వచ్చే స్మెల్ నా ఇంటికి ఇబ్బందిగా ఉంది అన్నాడు. కానీ ఒక్క క్షణం మరి చిన్నప్పుడు ఆ అమ్మ నాన్న మలమూత్రాలను కడిగి చేసి వాడిని పెంచింది అనేది మాత్రం మర్చిపోయారు. అంటే ఎక్కువ ఇట్లా సమాజంలో మారుతున్నారని అంటారా మేడం మీరు కూడా? అమ్మ, నేనైతే ఒకటి చెప్తాను, ఎవ్వరు ఎన్ని చెప్పినా మన జ్ఞానం అంటూ ఒకటి ఉంటుంది, మన మనస్సాక్షి అంటూ ఒకటి ఉంటుంది. దాన్ని మించింది అయితే ఉండదు. నువ్వు తెలియక తప్పు చేస్తున్నారు అంటారు, కానీ నాకు విచిత్రం అనిపిస్తుంది. తెలియక చేసేది ఒకసారి ఉంటుంది, తిరిగి చేసేదాన్ని తెలియక చేయడం అనరు. వాంటెడ్లీ అమ్మా నాన్న ఇష్టం లేదు. నేనైతే ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కూడా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉంటాను. ఏమనంటే, మీరు ఒక కొంత ఏజ్ వచ్చినాక మీరు కూడా కొంత సర్దుకుపోవాలి. ఇప్పటి ఆధునిక యుగంలో కొంత సర్దుకుపోవాలి. అన్ని అడగడము, వాళ్ళు ఎటు వెళ్తున్నారు ఏంటి ఇవన్నీ మీకు వద్దు, నార్మల్గా ఉండండి, అప్పుడు మీకు కూడా మనశ్శాంతి ఉంటుంది అని. ఇంకా బాగా నేను గమనించింది ఏంటండి అంటే, భార్య చనిపోయినాక సీనియర్ సిటిజన్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి ఏంటమ్మా అంటే, ఇప్పుడు భార్య ఉన్నన్ని రోజులు భర్తని చూసుకుంటుంది, అంటే అత్త ఉన్నన్ని రోజులు చూసుకుంటుంది. రెండోది, ఒక మహిళగా మనం మాట్లాడుకోవడానికి ఇబ్బంది అనిపించిన వాస్తవం, అమ్మ అయితే పని చేసి పెడుతుంది. ఓహో, ఇంట్లో పని మనిషి లాగానే పని చేస్తుంది, ఇంకేదైనా కావాలన్నా చేస్తుంది. అంటే ఒక కేసులో మనం ఇబ్బంది పడే అంశం నేను చెప్తాను. మా దగ్గరే ఉండి ఆల్రెడీ అంతా ఓకే చెప్పారు, మీ తల్లిదండ్రులను మీ దగ్గర ఉంచుకోమని అంటే ఓకే చెప్పారు, అగ్రీ చేశారు, సంతకాలు పెట్టించాం, అంతా అయిపోయి కేస్ క్లోజ్డ్ అనుకున్న సమయంలో ఒక కొడుకేమో మా అమ్మని నా దగ్గరికి పంపండి అంటాడు, ఇంకో కొడుకు కూడా మా అమ్మని నా దగ్గరికి పంపండి అంటే ఇంట్లో పని చేస్తుందని. అసలు ఏమని చెప్పాలి? మేము ఇచ్చిన తీర్పు కూడా అమ్మా నాన్నని ఇద్దరూ చూసుకోండి అన్నాం, కానీ అమ్మా నాన్నని విభజించే హక్కు ఎవరికి ఉందమ్మా? లేదు. ఇందులో వీళ్ళిద్దరు అక్కడ పోట్లాడుకుంటుంది ఏంటి అని అంటే, అమ్మ నా దగ్గరకు వస్తుంది, నాన్నని నువ్వు తీసుకుపో, లేదు అమ్మని నా దగ్గరకు వస్తుంది. అక్కడ గమనించే అట్మాస్ఫియర్ ఎట్లుంది అంటే, అమ్మ అంటే చాలా ఇష్టమేమో ఇళ్ళకి అన్నట్టుంది. కాదు, అమ్మ పని చేసి పెడుతుంది, అమ్మ పని చేస్తుంది. ఎంత దౌర్భాగ్యంగా ఉంది అని అంటే, అమ్మకి ఏమో కళ్ళ నొప్పిలో వచ్చి అమ్మ కూడా శారీరకంగా చేయలేని పరిస్థితి ఉంటే ఆమె వద్దు. మోడ్రన్ స్థితిలో చూస్తే కూడా అమ్మ, మనం చాలా అనుకుంటున్నాం, కానీ వెనుక చాలా బాధలు ఉన్నాయి. అంటే ఇక్కడ మనం నా దగ్గరకు వచ్చి పర్సనల్గా మాట్లాడుకుంటారు కాబట్టి చెప్తున్నా. అమెరికాకు పిలుస్తున్నారు తల్లిదండ్రుల్ని. మీరు బాగా గమనిస్తే 80% తల్లుల్ని పిలుస్తారు పని చేసుకోవడానికి. ఎందుకనంటే వాళ్ళ ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ దేనప్పుడైనా కూడా అమ్మ నాన్నని పిలిచే వాళ్ళు తక్కువ. మీరు గమనించండి, నేను ఫస్ట్లో గమనించలేదు. నాకు ఇందులో సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ కోర్ట్ మెంబర్గా అయినాకనే వీళ్ళు మాట్లాడుతున్న క్రమంలో మేము అన్ని కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి మాకు ఏర్పడింది. టికెట్ కానీ ఏది కానీ అన్ని పిల్లలు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. తల్లి అయితే పని చేసి పెడుతుంది, అక్కడ పనామని పెట్టుకుంటే చాలా ఎక్కువ అవుతుంది. సో వీళ్ళు రావాలి, నాన్న అవసరం లేదు. ఒకవేళ నాన్న వచ్చినా మీరు అట్లా కూడా మేము చూసాము. 6 నెలలు వీసా వచ్చింది అనుకోండి, 5 నెలలు అమ్మ ముందు వెళ్తుంది,
ఒక నెల లాస్ట్కి ఒక భిక్షంగా నాన్నని రమ్మంటారు, తర్వాత నాన్న రమ్మంటారు. మళ్ళీ అమ్మని తీసుకెళ్ళిపోవచ్చు. అంటే కనపడని సూక్ష్మమైన ఇబ్బందులు వాళ్ళు బాగా ఎదుర్కొంటున్నారమ్మా. రెండోది పిల్లలు కూడా గమనించాల్సింది, 50 ఏండ్ల వ్యక్తి, 30 ఏండ్ల వ్యక్తి, 60 దాటిన వాళ్ళు తినడంలో తేడా ఉంటుంది. అంటే 30 ఏండ్ల వాళ్ళు కారం, ఉప్పు, మసాలా అన్ని తినగలుగుతారు. అదే 60 ఏండ్ల తర్వాత తగ్గి తినాల్సి వస్తుంది. వీళ్ళని ఏంటంటే భారంగా భావిస్తున్నారు. అసలు ఇప్పటి రోజులు ఏంటి, ఇద్దరు భార్యాభర్తలకే వండుకోలేక పోయి కర్రీ పాయింట్లో తెచ్చుకునేవాళ్ళు. ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు. ఆ ఫుడ్ మళ్ళీ వీళ్ళకి వండాలి అని అంటే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇక్కడ ఏందనంటే బాధ్యతగా కంటే బరువుగా ఫీల్ అవుతున్నారు. మేడం, అలాగే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను ఏదో రకంగా అవమానించడం, వాళ్ళకి సరిగ్గా తిండి పెట్టకపోవడం, వైద్య ఖర్చులు కూడా కనీస అవసరాలకు కూడా ఏం డబ్బులు ఇవ్వకపోవడం, ఇలాంటి సమస్యలే మీరు మీ అబ్జర్వేషన్లో చూసిల్లా, లేకపోతే ఇంకా ఇతర ఏమైనా సమస్యలు చూసిల్లా? ఈ సమస్యలు ఎక్కువ వస్తాయి. అంటే మమ్మల్ని హాస్పిటల్లో చూపించట్లేదు, లేదా నెలకి కొంత ఇవ్వడం లేదు, లాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇప్పుడు విచిత్రంగా ఏంటి అని అంటే కొడుతున్నారు, తిడుతున్నారు అని. అంటే తల్లిదండ్రులను కూడా వీళ్ళు కొడుతున్నారు, తిడుతున్నారు అనేది. ఇంకొకటి ఏంటి అని అంటే, మొన్న ఏమ్మా మరి నువ్వే కదా సంతకం పెట్టావు, ఇక్కడ సంతకం పెట్టినవు, మరి నీ ఆస్తి తీసేసుకున్నాడు అన్నావు అని మేము ఒక ఆమెను అడిగినాం. అడిగితే నేను సంతకం పెట్టింది నాకు కంటి ఆపరేషన్ చేపిస్తా అంటే పెట్టానమ్మా. వాళ్ళ పిల్లలు ఏం చేశారు అంటే, అందులో అమ్మాయిలు 2 ఉన్నారు, అబ్బాయిలు 3 ఉన్నారు, 5 పిల్లలు. వాళ్ళు నీకు కంటి ఆపరేషన్ చేయించేది ఉంది, డాక్టర్ నీతోని సంతకాలు పెట్టించుకురమ్మన్నారు అని అంటే ఏలుముద్రలు వేసేసింది అన్నిట్లో. అదేంటి, వాళ్ళు ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అంటే ఇట్లా కూడా ఇదవుతున్నారు. చదువు రాదు ఆమెకి, సో చదువు రాకపోయేవారికి ఇలాంటి పనులు కూడా చేస్తున్నారు. ఇంకొకటి లోన్లీనెస్ ఎక్కువైపోయింది. దాని మీద నుంచి కూడా మనకి ఎక్కువ కేసెస్ వస్తున్నాయి. అంటే మనం ఒక కొడుకు కోడలికి మీ మామయ్యనో అత్తయ్యనో మీరు చూసుకోవాలి అని మనం చెప్తాం, అక్కడ వరకు బాగానే ఉందమ్మా. చూసుకోవడము అని అంటే వాళ్ళకి ఎట్లా అయిపోయింది అంటే ఇంట్లో ఉంచుకోవడం. ఏమో సామెత ఉంటుంది, పొమ్మని లేక పొగబెట్టారు అంటారు చూడండి, సేమ్ అదే పరిస్థితి వీళ్ళు ఎదుర్కొంటున్నారు. ఎవరైనా వచ్చి మీకు చెప్తే ఆ కొడుకు కోడల్ని రమ్మని మీరు ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తారా? నాట్ ద కౌన్సిలింగ్, కోర్టు నుంచి నోటీస్ వెళ్తుంది. ఏమైనా శిక్షలు విధించే అవకాశం ఉందంట? కోర్టు నుంచి నోటీసులు వెళ్తాయి. ఫస్ట్ వాళ్ళని వీళ్ళని వివరణ అడుగుతాము. నెక్స్ట్ ఎంక్వైరీ ఉంటుంది, అది నిజమా కాదా. ఎంఆర్ఓ రేంజ్ లో చేస్తారు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది. అంటే వీళ్ళల్లో మనకి డౌట్ అనిపిస్తే, ఇప్పుడు నేను చెప్పేది ఇదే అమ్మా, ఇప్పుడు ఉండాలి అని అంటే కోర్ట్ ఆర్డర్స్ కాబట్టి ఉంచేసుకుంటున్నారు. మనం ఇక్కడ ఆలోచించాల్సింది మనస్తత్వం కూడా ఆలోచించాలి, మనుషులు ఎట్లా మారుతున్నారు అని. మాకు ఒక 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత ఒక కేసు మాకు రిటర్న్ వాళ్ళు వచ్చారు. ఏంటండి మిమ్మల్ని చూసుకోవట్లేదు అంటే, మీరు ఆర్డర్ ఇచ్చారు అంటే చట్టం ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఒబే చేయాల్సిందే. వాళ్ళు తల్లిదండ్రులను పెట్టుకున్నారు, అన్నం పెడుతున్నారు, అంతే, మాట్లాడరు. అన్నం అక్కడ పెడతారు, అక్కడ పెరుగు ఉండదు, లేదా కారం ఎక్కువ వేసి ఉంటది, ఏదో ఉంటది. అన్నం పెడతలేరా అనేదే కదా కోర్టు ప్రశ్నిస్తుంది. పెడుతున్నారు, మాట్లాడరు. వాళ్ళ పిల్లల్ని అంటే మనవడు మనవరాళ్ళని దగ్గరికి రానియరు, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. మరి దానికి ఏం చట్టం ఉన్నది? నువ్వు ఉంచుకుంటున్నావా అంటే ఉంచుకుంటున్నాను. మనిషిలో మార్పు రానిది తల్లిదండ్రులన్నీ ఎప్పుడైతే బాధ్యతగా ఫీల్ అవుతారో అప్పుడే ఇట్లాంటివన్నీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి. మేడం, అలాగే ఊర్లో గ్రామ పెద్దలు కానీ సర్పంచ్లు, ఇక్కడనేమో పోలీసులు, వాళ్ళు చెప్తే వినని వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చెప్తే వాళ్ళు ఎట్లా వింటారు మేడం? ఇది కోర్టు కాబట్టి వింటారు. కొంతమంది అయితే ఇరు పెద్దల గురించి మాట్లాడుకుంటారు, దాని తర్వాత సర్పంచ్ లెవెల్లో మాట్లాడుకుంటారు. కొంతమంది పోలీస్ స్టేషన్ కూడా వెళ్తారు, మా పిల్లలు ఇబ్బంది పెడుతున్నారని. పోలీసులు కూడా ఇటే రిఫర్ చేస్తారు. మేడం, ఒకవేళ మీ మాట వినకపోతే వాళ్ళకి కఠిన కారాగార శిక్ష విధించే అవకాశం ఉందంటారా? అది సమస్య తీవ్రతను బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక 3 కొడుకులు ఉన్నారమ్మా, 10,000 మీరు ఇవ్వాలి అని మనం ఆర్డర్ చేసినాం. అది ఆర్డర్ వెళ్తుంది, చట్ట ప్రకారంగా వెళ్తుంది. వాళ్ళు చెయ్యట్లేదు, ఒక 2 నెలలు ఇచ్చేసి ఇవ్వడం లేదు అనుకుందాం. అప్పుడు వెంటనే మళ్ళీ మనకి ఫిర్యాదు పెట్టుకోవచ్చు. మళ్ళీ పిలుస్తాము, పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తాము, వాళ్ళపై చర్యలు ఉంటాయి. రెండోది, ఈ చట్టంలో ఇంకొకటి, ఉద్యోగం చేస్తే ఒక గొప్ప విషయం ఏంటి అని అంటే, మనం డైరెక్ట్ వాళ్ళ జీతానికి అటాచ్ చేసేయచ్చు.
అంటే వాళ్ళేమి ఇవ్వవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు 60,000 జీతం మనకి ఆ అబ్బాయికి ఉందనుకోండి, ఓకే. 10% వీళ్ళ అకౌంట్ లో పడ్డ తర్వాతనే మిగతా జీతం వాళ్ళకి వెళ్తుంది. అంటే ఇది కొత్తగా వచ్చిన చట్టమా మేడం? కొత్తగా ఏం రాలేదండి, అన్ని పాతగా అన్ని పాతవే. గమ్మత్ ఏంటంటే ఇప్పుడు కొంచెం ఫోకస్ అవుతున్నాయి. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అది కానీ తల్లిదండ్రులను శ్రద్ధ తీసుకోండి, మీ జీతాల నుంచి కోత విధిస్తాము, ఇది ఉంది 2007 చట్టంలోనే మనకు ఉంది. ఇట్స్ వెరీ హ్యాపీ. కొంచెం బయటకు వస్తుంది, చర్యలు తీసుకోండి అని చెప్తున్నారు. మేడం పిల్లలు ఇబ్బంది పెడుతున్నారని గతంలో తల్లిదండ్రులు ఏదైతే సంపాదించిన ఆస్తి ఉందో గిఫ్ట్ డీడ్ చేసిన వాటిని వెనక్కి తీసుకుంటున్నారు. ఆ ఆస్తి పైన కొడుకు కోడలకు కానీ అల్లుళ్ళకు కానీ ఏమైనా హక్కు ఉండే అవకాశం ఉందంటారా? గిఫ్ట్ డీడ్ వాళ్ళకి ఇచ్చారు అంటే వాళ్ళకే ఉంటుంది కదా, మళ్ళీ తర్వాత వాళ్ళకి తీసుకునే అవకాశం లేదంటారా? తర్వాత వీళ్ళు తదనంతరం మళ్ళీ వాళ్ళకే చెందుతుంది. అసలు ఇవన్నీ కాకుండా నేను చెప్పేది ఒక్కటమ్మా, ఎప్పుడైనా ఆస్తులు బతికుండంగా ఇచ్చేయొద్దు. అట్లీస్ట్ కొంత బతుకు తెరువుకి ఇవ్వాలి తప్ప పూర్తిగా పిల్లల చేతుల్లో పెట్టొద్దు. ఇంకొకటి ఏంటి అంటే రిజిస్ట్రేషన్ చేసే టైంలో రిజిస్ట్రార్ అడగాలి పిల్లలకి చేస్తున్నప్పుడు, అది కూడా చట్టంలోనే ఉంటుంది. మనం కూడా ఒక క్లాజ్ పెట్టాలి. ఏమని పెట్టాలి మేడం? మమ్మల్ని గనక చూసుకోకపోతే ఈ ఆస్తి మీకు చెందదు, లేదా మా తదనంతరం వరకు కూడా మీరు ఈ ఆస్తి అమ్మడానికి లేదు. ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం కదా, మా ఆస్తిని తిరిగి ఇప్పించే అధికారం మాకుంది. ఎప్పటి వరకు ఉంటుంది? ఆస్తి వాడి పేరు మీద ఉన్నంత వరకే. వాడు అమ్ముకుంటే ఏం చేస్తావు, వాడి దగ్గర ఏం లేకపోతే? అసలు మనం ఇప్పించాలి అంటే కూడా వాడి దగ్గర ఉండాలి కదా. సో మనం ముందే జాగ్రత్త ఉండాలి. మనకు కావాల్సింది అవగాహన కల్పించడం మాత్రం 100% అవసరం. ప్రజలకి కూడా ట్రిబ్యునల్ ఉంది అనేది తెలియచేయాల్సిన అవసరం ఎంత ఉందో, ఇలాంటి మీడియా 100% ఆస్తులని ముందే ఇచ్చేయొద్దు అని చెప్పవలసిన అవసరం కూడా ఉంది. ఓకే మేడం, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి పిల్లలకి ఇవ్వకుండా మనవడు మనవరాళ్లకు దాని మీద హక్కు ఉంటుందంటారా? ఖచ్చితంగా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం సంపాదించిన ఆస్తి ఎవరికైనా ఇచ్చే హక్కు మనకుంది. అది మనోడు మనోరాలే కాదు, ఇంకెవరికన్నా ఇచ్చే హక్కు కూడా ఉంది. ఒక దగ్గర ఓ వ్యక్తి ఏం చేశాడంటే, కొడుకు కోడలు పిల్లలు అందరూ ఇక ఇబ్బంది పెడుతూ ఉంటే ప్రభుత్వానికి రాసిచ్చేసాడు ఆయన. ఏదన్నా మంచికి ఉపయోగించండి అని ప్రభుత్వానికి రాసిచ్చేసాడు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మేడం చాలా మంది ఏమంటుంటారంటే, మా తల్లిదండ్రులు అంటే మాకు ఇష్టం, ప్రేమ, గౌరవం ఉంటుంది, మా భార్య వాళ్ళని మేము ఇట్లా చూసుకుంటున్నాం, లేదంటే మాకు ఇష్టమే ఉంటుంది అని అంటున్నారు. ఇందులో మగవారి ప్రమేయం ఏమీ లేదంటారా? ఓన్లీ లేడీస్దే ప్రాబ్లం ఉందంటారా? లేదండి, అసలు పెళ్ళికి అర్హత ఏంటి అని అంటే ఆస్తులు కాదు, బ్యాలెన్సింగ్ చేసుకోవడం రావాలి. తల్లిదండ్రులని, భార్యని, పిల్లల్ని బ్యాలెన్స్ చేసుకోవడం వచ్చిన వ్యక్తి ఇంటికి పెద్ద భర్త అనే హోదా వస్తుంది. అట్లా గనక పిల్లల్ని మనము పెంచగలిగిన చేసిన, ఖచ్చితంగా భార్యని సాటిస్ఫై చేయాలి, తల్లిదండ్రులను కూడా చూసుకోవాలి. భార్య చెప్పినంత మాత్రాన భార్య ఇంకేదన్నా చెప్తుంది, చేస్తావా నువ్వు? చెయ్యవు కదా. అట్లాగే రెండు మనకి అవసరం. మేడం, పెద్దవాళ్ళు తమ ఇంట్లో వాళ్ళని సరిగ్గా చూడడం లేదు, ఇబ్బంది పెడుతున్నారంటే ఎవరికి ఫిర్యాదు చేయాలంటారు? ఎట్లా కంప్లైంట్ చేయాలి? యాక్చువల్లీ కంప్లైంట్కి అయితే నార్మల్గా ఏమైనా కంప్లైంట్స్ చేయాలి అంటే ఫార్మాట్స్ ఉంటాయి, లేదంటే లాయర్ ద్వారా రావాలి. అట్లాంటివి ఏం అవసరం లేదు. అంటే మనకైతే అండి హన్మకొండ జిల్లాకి ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్లో తీసుకుంటాము, లేదా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి పంపొచ్చు. 100కి చేయొచ్చు ఏదైనా సమస్య ఉంటే. వీళ్ళకే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, 14567. టోల్ ఫ్రీ కూడా చేస్తే మా వాళ్ళే వెళ్ళి, మేము లేవలేని స్థితిలో ఉన్నాము, లేదా మాకేం తెలియదు, అసలు ఎట్లా రాయాలి ఏం రాయాలో కూడా తెలియదు అని అనుకున్నప్పుడు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి చేసిన వాళ్ళు ఫిర్యాదు తీసుకుంటాము. మాకు రాయటమే రాదు అసలు, ఎట్లా అనే క్వశ్చన్ వస్తుంది, చెప్పండి, మా వాళ్ళు రాస్తారు. కాకపోతే నాకు ఏమనిపిస్తుంది అని అంటే, ట్రిబ్యునల్ ఉంది అనేది ఇంకా చాలా మందికి తెలియదు. నేను వచ్చిన తర్వాత ఈ అవగాహన కార్యక్రమాలు ఎక్కువ పెడుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీకు కూడా చాలా ధన్యవాదాలండి.
60 దాటితే మీరు అక్కడికి ఈజీగా వచ్చేసి ఎన్ని సిట్టింగ్స్ అయినా మీరు ఎవరైనా ఫ్రీగా చేసుకోవచ్చు. చేయించుకోవచ్చా మేడం అందులో? సీనియర్ సిటిజన్స్, డే కేర్ సెంటర్స్, ప్రతి జిల్లాకి డే కేర్ సెంటర్స్ ఇస్తున్నారు. బుధవారం శనివారం ఆయన ఫ్రీగా అక్కడ కూర్చుని ఉంటారు. మీరు ఏ సమస్యలైనా అక్కడికి తీసుకెళ్ళు.